ప్రేమలేఖ రాజా నీకంది ఉంటది, పూల బాణ వేస ఎదకంది ఉంటది. నీటి వెన్నెల వేడెక్కుతున్నది, పిల్లగాలికి పిచ్చెక్కుతున్నది. మాఘమాసమా వేడెక్కుతున్నది, మల్లెగాలికే వెర్రెక్కుతున్నది. వస్తే గిస్తే వలచి వందనాలు చేసుకుంటా, హంసలేఖ పంప నీకంది ఉంటది. పూల పక్క వేష అది వేచి ఉంటది. ఆడ సొగసు ఎక్కడుందో చెప్పనా, అందమైన పొడుపు కథలు విప్పనా. కోడిగాడి మనసు తీరు చెప్పనా, పొంగు చాటు కృష్ణ కథలు విప్పనా. సత్యభామల కలన్ని పులకరింతలే అన్నాడు ముక్కు తిమ్మన్నా. మల్లె తోట కాడ ఎన్ని రసలీలలో అన్నాడు భక్త పోతనా. వలచి వస్తినే వసంతమాడవే, సరసమాడినా క్షమించలేనురా. వలచి వస్తినే వసంతమాడవే, సరసమాడినా క్షమించలేనురా. కృష్ణ గోదావరిలో ఫస్ట్ ఏదో చెప్పమంట, హంసలేఖ పంప నీకంది ఉంటది. పూల బాణ వేస ఎదకంది ఉంటది. మాఘమాస వెన్నెలంత వెచ్చనా, మంచివాడివైతే నిన్ను మెచ్చనా. పంటకెదుగుతున్న పైరు పచ్చనా, బయట కొంగు జారకుండా నిలుచునా. సినిమాల కథలు వింటే చిత్తు కానులే చాలించు నీ కథాకళి. ఆడవారి మాటకు అర్థాలి వేరులే అన్నాడు గ్రేటు పింగళి. అష్టపదులతో అలాగ కొట్టకు, ఇష్ట సఖివని ఇలాగ వస్తినే. అష్టపదులతో అలాగ కొట్టకు, ఇష్ట సఖివని ఇలాగ వస్తినే. నుయ్యో గొయ్యో ఏదో అడ్డదారి చూసుకుంటా. ప్రేమలేఖ రాస నీకంది ఉంటది, పూల పక్క వేష అది వేచి ఉంటది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా. శివరావు గారు స్టార్ మేకర్లో చాలా పాపులర్ సింగరు. ఘంటసాల పాటలంటే శివరావు గారు పాడితేనే ఇంకా ఆ సాంగ్కి
అందం వస్తుందని అనిపిస్తుంది. ప్రతి పాట కూడా మైండ్ బ్లోయింగ్ సింగింగ్ అండి శివరావు గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ దిస్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ. వైజాగ్లో ఇది ఫస్ట్ ప్రోగ్రామ్ అండి. ఎప్పుడు ఈ ఊర్లో నేను పాడలేదు. అంటే ఏమైనా సలహాలు ఉంటే స్వీకరిస్తాను. అల్లికను మన జీవితాలకు పోల్చుకుందాము. నువ్వు నేను ఏకమైనాము. సింగర్స్ కూడా అందరూ వస్తే సూర్య చంద్రులు లేని జగతిని సృష్టి చేద్దాము. నువ్వు నేను ఏకమైనాము. ఇద్దరము మనమిద్దరము ఒక లోకమైనాము. లోకమంతా ఏకమైనా వేరు కాలేము, వేరు కాలేము. నువ్వు నేను ఏకమైనాము. ఆహాహాహా ఆహాహాహా. థ్యాంక్ యూ అండి. సరే ఒకసారి అంటే ఒక్క నిమిషం టైం ఇవ్వండి సార్. మా శివరావు గారు స్టార్ మేకర్లో మా బాస్, నేను స్టార్ మేకర్లో వాళ్ళ ఫ్యామిలీలో ఉండేవాడిని. అంచేత మేము ఇద్దరం విజయనగరం, ఈవిడ మాకు రిలేటివ్ అవుతుంది మా తమ్ముడి పరంగా. అంచేత ఈ శివరావు గారిని విజయనగరం నుంచి వచ్చిన మే ఇద్దరం మీరందరూ ఉండగా సత్కరించుకోవాలని, అందుకని ఈ పాట ముందు పెట్టిమని నేను తినేసాను. ఎందుకంటే మేడం లీలా మేడమా ఆవిడ పేరెంట్, మీరు వెళ్ళిపోతామన్నారు కదా, అందుకే ఈ పాట మీ పాట కన్నా ముందు పెట్టించాను మేడం. ఐఎమ్ సారీ. అంచేత ముందు మా మేల్ సింగర్స్ వస్తే ఇక్కడ నిల్చుందాం. మేల్ సింగర్స్ రండి సార్. రావుండ్ లేని రాజ్యమా చెప్పండి. రండి, బొకే తేలేదేమో అనుకోకండి మరి. కూర్చో గురుగారు, ఇది అడ్డొస్తుందా ఇదేమన్నా?